నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం ఎక్కడున్నాము అని అనుకుంటున్నారా? అయితే మనకి హనంకొండ ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే ఫేమస్ అయిందో కుమారి ఆంటీ లాంటి ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఫేమస్ అయిందో ఇక్కడ హనంకొండలో కూడా ఒక స్టాల్ ఉందండి. ఇక్కడ పబ్లిక్ గార్డెన్ కి దగ్గరలో ఉంటుంది, ఇటు చూసుకుంటే లైబ్రరీకి దగ్గరలో ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఎంతో మందికి ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది ఇక్కడ ఉన్న స్టాల్. అసలు వీళ్ళకి అంత స్పెషాలిటీ ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చి మధ్యాహ్న భోజనం ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళది, ఏమేమి మెనూ ఉంటుంది, అన్ని విషయాల్ని తెలుసుకుందాం రండి. మీ పేరమ్మా? రజిత. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టి? మేము పట్టి 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలల్లోనే బాగా పేరు వచ్చింది కదా మరి మీకు. ఇక్కడ చాలా మంది వస్తున్నారు అంటే ఏమేమి ఫాలో అవుతున్నారు మీరు? వెజ్ లో ఏమేమి ఉన్నాయి? వెజ్ లో అయితే పప్పు ఉంది, చట్నీ ఉంది, సొరకాయ ఉంది, ఆలు ఉంది, వంకాయ ఉంది, సాంబార్ ఉంది. ఓకే. వెజ్ మీల్స్ అంటే ఎంత మీరు పే? 60 రూపాయలు. 60 రూపాయలకి ఎన్ని వెరైటీస్ పెడుతున్నారా? మరి మీకు గిట్టుబాటు అవుతుందా ప్లేట్? అంటే పబ్లిక్ కోసం, ఇక ఫుడ్ కోసం జనాలంతా వచ్చిపోతా ఉంటారు కదా, ఆకలితో ఉంటారు కదా అని 60 రూపాయలు తక్కువ రేట్ లోనే ఫుడ్ పెడుతున్నాం. అవునా? క్వాలిటీ వైజ్ గా మరి అంత తక్కువలో మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? చేస్తున్నాం. చూడ్డానికి అయితే అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. నాన్ వెజ్ లో ఏం? నాన్ వెజ్ లో అయితే చికెన్ ఉంది, బోటి ఉంది. అవునా? చికెన్ బోటి 2 డైలీ ఉంటాయా ఇదే మెనూ, లేకపోతే ఏదైనా చేంజ్ అవుతుందా? డైలీ. డైలీ ఇదే మెనూ ఫాలో అవుతారు. నాన్ వెజ్ ఎంత తీసుకుంటున్నారు? బోటి అయితే 90 రూపాయలు, చికెన్ అయితే 80 రూపాయలు. 80 రూపాయలు. 80 రూపాయలు. లేదంటే వేరే ఇద్దరు 2 తినాలనుకుంటే 2 తినేయాలంటే 30 రూపీస్ ఎక్కువ అవుతుంది. అంతే అంతే. మీరు వండుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని పెడతారా? ఇంట్లోనే వండి ఇక్కడ తీసుకొస్తాము. 10 గంటల వరకు ఇక్కడ ఉంటాము. సండే రోజు కూడా ఉంటున్నారు? సండే ఉంటాము. మాకు హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంటేనే ఇంట్లోనే ఉంటాము, మిగతా రోజులన్నీ తీసుడే. అవునా? డైలీ. ఒకసారి మాకు చూపిస్తారా ఈ రోజు స్పెషల్స్ ఏంటని? చారు, పచ్చి పులుసు అమ్మా ఇది? పచ్చి పులుసు తెలంగాణ స్పెషల్ కదా? తెలంగాణ స్పెషల్. చట్నీ, పచ్చిమిర్చి, టమాటా చట్నీ. ఓకే. ఈ పప్పు, సొరకాయ, ఓకే, వంకాయ. నార్మల్ గా బయట మెస్లలో చూసుకుంటే వాటర్ వాటర్స్ ఉంటాయి. చాలా బాగుంది కర్రీ అయితే చూడడానికి. అదేంటండి? బోటి. అవునా? ఇది బోటి కర్రీ. చికెన్ కర్రీ. రోజు ఎన్ని కేజీస్ తెస్తుంటారండి చికెన్? మరి చికెన్ 5 నుండి 8 వరకు. అంటే ఒక్కొక్క రోజు ఎక్కువ ఉండొచ్చు, సండేలో ఎక్కువ ఉంటది అనుకుంటా కదా? సండేలో అంటే పబ్లిక్ ని బట్టి అది అప్పుడప్పుడే మళ్ళీ వస్తూనే ఉంటది. రైస్ గానీ, కర్రీస్ గానీ, ఏదైనా వస్తూనే ఉంటది. మేము ఇక్కడ చేస్తూనే ఉంటాం, ఇంట్లో చేసేవాళ్ళు ఇంట్లో. అక్కడ నుంచి ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఒకవేళ అయిపోతుందంటే ఇన్ఫార్మ్ చేస్తారు? చేస్తూనే ఉంటాం. అవునా? డైలీ మీ సంపాదన ఎంతలో ఉండొచ్చండి? తక్కువ 8 to 10. ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు కదా, అది చేసుకోవడం బెటర్ అనుకుంటున్నారు. ఓకే సార్, భోజనం చేస్తున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? టేస్ట్ సూపర్ ఉంది మేడం. అవునా? క్వాలిటీ వైజ్ ఎట్లా ఉంది మరి? 60 రూపీస్ కే వెజ్ ఇస్తున్నారు కదా? 85 రూపీస్ చికెన్ తోనే తీసుకున్నారు. చికెన్ ఇంట్లో తిన్నట్టునే ఉంది, రైస్ కూడా ఇంట్లో తిన్నట్టునే ఉన్నది. మాది వచ్చేసి ఖమ్మం. ఇక్కడ హాస్పిటల్ కి వచ్చినాం, టైం పాస్ లోకి వచ్చి భోజనం చేద్దాం, టేస్ట్ చూద్దాం చూసినాం. టేస్ట్ సూపర్, వాట్ల కంటే బాగుంది. తీసుకున్నారండి మీరు? నాన్ వెజ్ చికెన్ ఓన్లీ 28 అయినా పెరుగు. ఇంట్లో చేసుకున్నట్టే ఉందా? సూపర్. ఖమ్మంలో కూడా మా వాళ్ళకి నచ్చారన్నమాట. బాగుంది, భోజనం బాగుంది, ఇంట్లో తిన్నట్టునే ఉన్నది. అవునా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఎట్లుందండి ఫుడ్? బాగా. ఏమేమి తీసుకున్నారు మీరు? మొత్తం వెజ్, నాన్ వెజ్ రెండు తీసుకున్నారా? ఎప్పుడు వస్తుంటారా ఇక్కడికి? లేదా మేడం, ఇవాళ వచ్చారా? మరి టేస్ట్ నచ్చిందా మీకు? ఇంట్లో అనుకున్నట్టే ఉన్నది. ఓకే. మరి రేట్లు ఎట్లా ఉన్నాయి వీళ్ళు ఇచ్చేవి? నార్మల్ అంటే సామాన్యుడు పే చేసేటట్టే ఉన్నాయి అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కువ లేదు, తక్కువ లేదు, మనకు నచ్చినట్టు ఉంటాయండి. ఇక్కడికి వచ్చి తినడమే ఉంటుంది మేడం. పార్సల్స్ కూడా ఉంటాయి, కూర్చొని తింటారు. తినే ప్లేస్ హాస్పిటల్ గిట్ట వెళ్తా ఉంటారు కదా, హాస్పిటల్ వాళ్ళు, వర్కర్ వాళ్ళు, మొత్తం హాస్పిటల్స్ మళ్ళీ మన డిపో డ్రైవర్స్ కూడా వస్తా ఉంటారు. వాళ్ళు కూడా పార్సల్ తీసుకెళ్తా ఉంటారు. హైదరాబాద్ నుంచి ఇప్పుడు దాదాపు కాజీపేట వరకు వచ్చారనుకోండి, పార్సల్ స్టార్ట్ చేయండి మేము వస్తున్నాం అంటారు. కాల్ చేసి చెప్తున్నారు, కాల్ చేసి వెంటనే మేము చేస్తాం. ఇక్కడ స్టాప్ అవుతుంది. ఈ బిజినెస్ పెట్టాలన్న ఐడియా ఎట్లా వచ్చింది? ఇక్కడ వచ్చి ఒకసారి ఫుడ్ తిన్నానండి. నేను ఆల్రెడీ లైబ్రరీ లిటరేచర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ, పీజీ. తర్వాత ఒక నిరుద్యోగుడు ఇలాంటి బిజినెస్ అని పెట్టుకోవచ్చా? మేము టైటిల్ వర్క్ అదే అంటున్నా, అందుకనే ఇది స్టార్ట్ చేశాను.
దీంట్లో ఏముందండి, తక్కువ ఏముంది, బిజినెస్ చేస్తున్నారు మీరు సొంతంగా ఒకరి కింద పని చేయకుండా మీరు జాబ్ చేసుకుంటున్నారు కదా. సెల్ఫ్ ఎంప్లాయీ గా స్టార్ట్ అయ్యాను. అయితే ఫుడ్ బిజినెస్ కి ఎందుకు రావాలనిపించింది మరి మీకు? అంటే నాకు ఆల్రెడీ ఇంత ముందు పౌల్ట్రీ జాబ్ చేశానండి. ఓకే. సో అక్కడ నుంచి నేను ఇక్కడే ఎందుకు వచ్చానంటే వేరే సోర్స్ అయినా కొంచెం తక్కువ మనీ, మైండ్ రిస్క్ ఎక్కువ. సో ఇదేంటంటే మనం సొంతంగా చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్ గా స్టార్ట్ చేసి ఇంకో నలుగురిని మనం యూస్ఫుల్ గా అవుతాం. అవును. అదే థాట్ తోటి ఫుడ్ అనేది అందరికి అవసరం. అవును. సో అందుకని ఇది మరీ తక్కువ రేట్లు అని చెప్పాలి మేము చెప్పాలంటే. అంత క్వాలిటీ ఫుడ్ మీరు అంత రేట్లలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవునండి. మరి ముందు ముందు మీ ప్లాన్స్ ఏంటి, పెంచుదాం అనుకుంటున్నారా? మన క్రౌడ్ ఎక్కువ పెరుగుతున్నారు. పెంచాను. ఎంత క్రౌడ్ అయినా కానీ, ఎంత క్రష్ ఉన్నా కానీ సేమ్ రేట్ సేమ్ క్వాలిటీలో మెయింటైన్ చేస్తాం. అవునా? ఇంకా మెనూలో ఏమైనా చేంజెస్ తెచ్చారు? మెనూలో అంటే నేను చేంజ్ చేస్తా ఉంటానండి. ఎగ్స్ చేస్తాను, హెడ్ కర్రీ చేస్తాను, అన్ని వెజిటేరియన్స్ డైలీ. ఈ రోజు ఎగ్జాంపుల్, ఈ రోజు వంకాయ, సొరకాయ, పప్పు, ఆలు ఇవి ఉన్నాయి. రేపు ఇంకొకటి అట్లా యాడ్ అవుతా ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు ఉన్న పబ్లిక్ రేపు రారని కాదు, మనం ప్రతిరోజు చేంజ్ చేస్తా ఉంటే వాళ్ళ దాంట్లో కూడా చేంజ్ అవ్వాలి. ఓకే, ఈ రోజు తిన్నాం, రేపు ఇంకొకటి తింటాం. ఇక్కడ నడిపే డ్రైవర్స్ కూడా చాలా మంది ఇక్కడే తింటారు. ఫ్యామిలీ ఇంట్లో తొందరగా ప్రిపేర్ అయ్యి చేసుకొని రాలేరు బయట. సో నాట్ ఓన్లీ డ్రైవర్స్, ఎంప్లాయీ ఆల్సో అందరు వస్తా. అదే చూస్తున్నాం, మొత్తం కార్లలో కూడా ఆగి తింటున్నారు కదా మీ దగ్గర. ఓకే, మరి ఇట్లా ఈ జనరేషన్ లో నిరుద్యోగులకు ఏం చెప్తారు మరి మీ ఇలాంటి వాళ్ళకి? చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, ఇదే చెయ్యాలి, నేను నాకు జాబ్ రావట్లేదు, గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? 100% చదువుతున్నారు, కానీ దాని తగ్గట్టు మనకు ఎగ్జామ్ లో రాయడానికి, చదవడానికి పోస్టులు అనేది తక్కువ. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా పెరిగిపోయింది. పూర్ పీపుల్స్ కూడా చాలా పల్లెటూరులో కష్టపడి కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాన్ని మళ్ళీ పిల్లల మీద రుద్దడానికి ఎవరు సహకరిస్తలేరు. సో ఏదైనా కానీ మీరు చదవడానికి చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఎడ్యుకేషన్ లో మోటివేషన్స్ ఇంకా రావాలి. ఆ మోటివేషన్ తో పాటు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి మంత్లీ కాకుండా ఇయర్లీ వన్ టైం అయినా ఇన్ని జాబ్స్ ఉన్నాయి, ఇన్ని సోర్సెస్ ఉన్నాయని చెప్పాలి. దాంట్లో మన గవర్నమెంట్ కొంచెం బ్యాకప్ లో ఉందని నేను అనుకుంటున్నాను. అది బ్యాకప్ లో ఉందానికే ఇగో ఈ రోజు ఇక్కడ నేను నిలబడ్డాను. అదే అండి, ఆ ప్రయత్నమైనా చేయాలి కదా వాళ్ళు. ఏదో ఒకటైనా కూడా ప్రయత్నం చేసుకొని నిలబడాలి కదా. నేను ఇక్కడ లంచ్ చేస్తున్నాను వీళ్ళ దగ్గరనే, టేస్ట్ చూద్దాము. ఫస్ట్ వెజ్ కర్రీ చూస్తున్నాను టేస్ట్. వంకాయ టమాటా బాగుంది, టేస్ట్ గ్రేవీ ఉంది, హైలైట్ ఉంది. వెజ్ రెస్టారెంట్స్ అంటాం కానీ మనం బయట తినే ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నాన్ వెజ్ టేస్ట్ ఇచ్చాము. వీళ్ళ దగ్గర ఇంకో ఫేమస్ ఉందండి, చల్లచారు, పచ్చి పులుసు, తెలంగాణ స్టైల్స్ లో చాలా బాగుంటుంది. వెజ్ కర్రీ టేస్ట్ చూసాం కదా ఇంతకు ముందు, వంకాయ టమాటా అద్దిరిపోయింది వెజ్ లో. రెస్టారెంట్ స్టైల్స్ లో ఉంది వీళ్ళకి గ్రేవీ మాత్రం. ఇప్పుడు నాన్ వెజ్ చూస్తున్నాను, బోటి అంట, ఇక్కడ స్పెషల్ అంటున్నారు అందరికి. ఇంకా చాలా బాగుంది, మైల్డ్ ఉంది, బాయిల్ కూడా ఈక్వల్ గా అయింది. అసలు బయట స్ట్రీట్ ఫుడ్ స్ట్రీమ్ అసలు ఏదైనా ఉంటుంది టేస్ట్లలో. హైదరాబాద్ లో కుమారి ఆంటీ తర్వాత మనకి ఇక్కడ హనంకొండలో కూడా అవైలబిలిటీ ఉంది. మీరు ఎప్పుడైనా ఎక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి, బాగుంది. నాన్ వెజ్ లో అన్ని ఫేమస్ ఇక్కడ, చికెన్ ఇంకా బోటి, రైస్ కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో మనం కుక్ చేసుకున్నట్టే ఉన్నాయి. టేస్ట్ మాత్రం 10 to 9.5 ఇవ్వచ్చు.